హాయ్ నమస్తే. నా పేరు సలీం. పాలనలో ప్రజలను భాగస్వాములు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ శాఖ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాఖలను ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ అండ్ ఫుడ్, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ లాంటి శాఖలను మిగతా ఇద్దరు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంచుకోవడం జరిగింది. సో ఈ జనసేన పార్టీ నిర్వహించే శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సలహాలు, సూచనలు తీసుకునే ప్రాసెస్లో కరెంట్ అవైలబిలిటీలో ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ గూగుల్ ఫామ్ అనే ఒక లింక్ని, క్యూఆర్ కోడ్ని తీసుకొని రావడం జరిగింది. సో స్వయాన పవన్ కళ్యాణ్ గారే ఈ గూగుల్ ఫామ్ క్యూఆర్ కోడ్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ లింక్ వల్ల ఏంటి ఉపయోగాలు, దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. బిఫోర్ దట్, నార్మల్గా ఈ గూగుల్ ఫామ్ అనేది ఎక్కువగా కార్పొరేట్ సంస్థల్లో ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఈ గూగుల్ ఫామ్ వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్తో ఎవ్రీ ఇయర్ కానీ 6 monthsకి ఒకసారి కానీ కొన్ని క్వశ్చనరీస్ని ప్రిపేర్ చేసి ఆ ఎంప్లాయీస్తో ఈ ఆర్గనైజేషన్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగాలు అంటే, ఆ క్వశ్చనరీస్లో కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎంప్లాయీకి సంబంధించిన బెనిఫిట్స్ అయితేనేమి, ఫెసిలిటీస్ అయితేనేమి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే మన కంపెనీ గ్రోత్ అవుతుంది, ఇలా ప్రతిదీ ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ గూగుల్ ఫామ్ ద్వారా ఎంప్లాయీస్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వన్స్ అలా క్వశ్చనరీస్ని ఎంప్లాయీస్ ఫిల్ చేసి పంపించిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన హయ్యర్ అథారిటీస్ వచ్చిన ఫీడ్బ్యాక్స్ని, సలహాలను ఒక గ్రూపింగ్ చేస్తూ, డివైడ్ చేస్తూ, అందులోని ఒక టాప్ 10 అయితేనేమి, టాప్ 20 అయితేనేమి, ఇలా ఆ ఐడియాస్ని, సలహాలని ప్రియారిటైజ్ చేసి అందులో ద బెస్ట్ ఏది ఇంప్లిమెంట్ చేస్తే కంపెనీకి హెల్ప్ అవుతుంది, అదేవిధంగా ఎంప్లాయ్ బెనిఫిట్ ఫెసిలిటీస్కి ఉపయోగపడుతుందని ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. సో సిమిలర్ కాన్సెప్ట్తోనే మన పవన్ కళ్యాణ్ గారు ఈ గూగుల్ ఫామ్ని మన జనసేనకు సంబంధించిన శాఖల కోసం సలహాలు తీసుకునే ప్రాసెస్ కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ గూగుల్ ఫామ్ని మనం ఎలా ఫిల్ చేయాలో, ఎలా ఓపెన్ చేయాలో మనం ఒకసారి పరిశీలిద్దాం. మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబరు, మీరు ఏ శాఖకు సంబంధించిన ఐడియా ఇవ్వాలో అది అప్డేట్ చేయండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, అదేవిధంగా మీ ఏజు, మీ ఏ మండలము, మీ విలేజు, వార్డ్ నెంబర్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయండి. తర్వాత మీ ఐడియాని ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా వన్స్ ఈ గూగుల్ ఫామ్లో ప్రజల నుంచి సలహాలన్నీ స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారైతే ఏమి, ఆ పర్టికులర్ శాఖలకు సంబంధించిన అధికారులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారనే విషయము ప్రజలకు రెగ్యులర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. ఎగ్జాంపుల్, ఎలాంటి ఐడియాస్ మన ప్రజల నుంచి వచ్చాయి, అందులో ఎలాంటి ఐడియాస్ని వీళ్ళు గ్రూప్ చేశారు, ఎలాంటి ఐడియాస్ని టాప్ 10 కానీ టాప్ 20 కానీ పిక్ చేశారు, అలా ఎలాంటి యాక్షన్ ఐటమ్స్ని ఎలాంటి టాపిక్ సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని ప్రోగ్రెస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారనే విషయాలను కూడా ప్రజల దగ్గరకు రెగ్యులర్గా ఈ గూగుల్ ఫామ్ నుంచి వచ్చిన రిజల్ట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటే చాలా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. అంతేకాకుండా ఈ ప్రజల దగ్గర నుంచి డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో, నార్మల్గా ఏ ప్రభుత్వాలైనా, ప్రైవేట్ సంస్థలైనా ప్రజల దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసే ప్రాసెస్లో
కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ డేటా సెక్యూరిటీ అనేది. సో ఆ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఎంత సెక్యూర్గా ఉంచుతారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనకు ప్రజలకు తెలియచేయడం అనేది కూడా చాలా మంచిది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ గూగుల్ ఫామ్ ద్వారా ఫీడ్బ్యాక్స్ అయితేనేమి, సలహాలు అయితేనేమి ప్రజల ద్వారా తీసుకొని ఈ శాఖలకు సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ప్రభుత్వం చేయదలుచుకుందో ఇది ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం. సో ప్రజలు ఈ గూగుల్ ఫామ్ని ఖచ్చితంగా ఉపయోగించి మీ గ్రామానికి సంబంధించినదైతేమి, మీ మండలానికి సంబంధించినదైతేనేమి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఈ శాఖలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ తెలియచెప్తే ఇది ఆ శాఖలకు సంబంధించిన అధికారులకి చాలా ఈజీగా ప్రాసెస్ చేయడానికి అవుతుందనేది నా ఉద్దేశం. సో ఈ ఫామ్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకొని మీకు తెలిసిన సలహాలను మీ మొబైల్ ఫోన్ల ద్వారా అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.